ఒక అబ్బాయికి నెలకి 10 lakhs వరకు ఇన్కమ్ వస్తే ఒక అమ్మాయి ఏం చేస్తుంది చెప్పండి? కళ్ళకు అద్దుకొని చూసుకుంటుంది, అవునా? కానీ ఈ అమ్మాయి ఏం చేస్తుందో చెప్పనా? నాకు వద్దు అని చెప్పి బస్ కండక్టర్తో వెళ్ళిపోయింది అనమాట. ఈ స్టోరీ ఏంటో మొత్తం చెప్తాను, చివరి వరకు వినండి. మ్యాటర్ ఏంటంటే వీళ్ళిద్దరు కూడా 2023లో అయితే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 26 వరకు కూడా బాగానే జరిగింది. 26లో ఈ అమ్మాయికి అయితే జాబ్ చేయాలనిపించిందంట. సంథింగ్ ఏదో కోర్స్ నేర్చుకుంటుంది. అబ్బాయి కూడా అలాగే కోర్సులో జాయిన్ చేసాడు. దానికి సమ్ అమౌంట్ ఎంతో అయితే కట్టాడు కూడా. అక్కడికి వెళ్ళడానికి ఈ అమ్మాయికి బస్ జర్నీ ఉంటుందన్నమాట. కొన్ని రోజులుగా ఈ బస్సులో జర్నీ చేస్తుండగా బస్ కండక్టర్తో అయితే లవ్ కుదిరిందనమాట. అయితే ఏం చేశారు అనుకుంటున్నారు? ఈ అమ్మాయి ఒక నైట్ ఇంట్లో ఉన్న చాలా బంగారం అండ్ అలాగే చాలా డబ్బుతో సూట్ కేసులో పెట్టుకుని నైట్ అతనితో వెళ్ళిపోయింది అనమాట. ఇది విషయం. అండ్ మనకి అబ్బాయికి 10 lakhs వస్తున్నా సరే ఈ అమ్మాయి వద్దనుకుని వెళ్ళిపోయిందంటే అసలు ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇందులో బెస్ట్ మ్యాటర్ ఏంటంటే ఇద్దరు కలిపి అబ్బాయిని ఏం చేయలే. ఇదే కొంచెం మంచి విషయం. అండ్ ఇంకొక విషయం, ఇదంతా అయిపోయిన తర్వాత అబ్బాయి ఏమన్నాడో తెలుసా? ఆ అమ్మాయిని ఏమి అనకండి, ఆ అమ్మాయికి అదే కరెక్ట్ అనిపించింది అనుకుంటా, వదిలేయండి, ఆ అమ్మాయిని నెగిటివ్ చేయకండి ప్లీజ్ అని చెప్పి ఆ అబ్బాయి రిక్వెస్ట్ చేశాడు అనమాట, మళ్ళీ ఇంకొక వీడియో పెట్టి. అసలు నిజంగా అబ్బాయిలు లవ్ చేస్తే ఇంతలా ఉంటుంది అనమాట. సో ఈ అబ్బాయి మీద ఈ అమ్మాయి మీద మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.